మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా. నేను మీ బ్రహ్మరాణి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు సండే కదా. సండే అంటే స్పెషల్స్ ఉండాలి కదా. సో ఆ స్పెషల్స్ ఏంటో చూపించేస్తాను నేను ఇప్పుడు. టిఫిన్ ఏమో అమ్మ ఒక వెరైటీ టిఫిన్ చేయబోతుంది. అంటే ఏం లేదు, అది అందరికీ తెలిసిందే, బట్ నేను వెరైటీ టిఫినే అంటాను దాన్ని. అదేందో మీకు చూపించేస్తాను, వచ్చేయండి నాతో పాటు. సో ఈరోజు మా టిఫిన్ వచ్చేసి అయితే అలసంద వడలు అండి, అలసంద గారెలు. ఇంట్లో అలసందలు ఉన్నాయి. సో ఏం చేద్దాం, పదార్థం ఉడికించుకొని తినలేము కదా బాయిల్ చేసుకొని. సో అందుకని ఇంకా అమ్మని చేయమంటే సరే టిఫిన్ కింద ఇచ్చేస్తాను, హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పారు. మంచిది కదా అని ఇంకా చేస్తా అన్నారు. వీటిని మేమేం చేసామంటే గ్లాసున్నర, కొలత ప్రకారం అయితే గ్లాసున్నర తీసుకున్నాను నేను. గ్లాసున్నర సరిపోతాయి కాబట్టి తీసుకొని రాత్రిపూట నానబెట్టుకున్నా. లేదంటే అప్పటికప్పుడు కావాలన్నా 2 hours ముందు నానబెట్టేసుకోవచ్చు కదా వీటి కోసం. నేనైతే రాత్రిపూట నానబెట్టుకున్నా కాబట్టి సరిపోయింది. నానబెట్టుకునేటప్పుడు 2-3 times వాష్ చేసేసి నానబెట్టేసుకోవాలి. అండ్ మార్నింగ్ ఇంక నేనేం చేశానంటే, అంటే మా అమ్మ హెల్త్నే చెప్తున్నాను, నాకేం తెలీదు. ఇంక వీటిని నీళ్ళు వడగట్టాలంటండి. నీళ్ళు వడగట్టి ఇట్లాగా వడగిన్నెలో వేసేసుకొని నీళ్ళంతా వంపుతాయి కదా. సో అందుకని అలా వేసుకోవాలంట. ఇప్పుడు ఇవి వడగట్టేశాను. అండ్ దీంట్లోకి ఏంటంటే ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు తరిగి పెట్టేసుకున్నాము. ఉల్లిపాయలు ఇవి ఉన్నాయి కదా, ఇవి పిండితో పాటు వాటితో పాటు మిక్సీ వేసుకొని కచ్చాపచ్చాగా చేసుకోవాలి. అండ్ తర్వాత కచ్చా చేసుకున్నాక పిండి కలిపేటప్పుడు ఉండేది, అప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాం. టేస్టీ ఎమ్మి అలసంద వాళ్ళు ఎవరు ఇష్టపడకుండా ఉండరు కదా. సో దాన్ని ప్రిపేర్ చేస్తున్నా. సో ఇక్కడైతే ఆయిల్ని వేడి చేస్తున్నాము. పిండిని అయితే వేసేస్తున్నాము ఇలాగా. ఇవ్వండి, అలా కచ్చాపచ్చాగా కూడా వేసుకోవచ్చు, మెత్తగా కూడా వేసుకోవచ్చు. కచ్చాపచ్చగానే వేసుకోవాలి. కచ్చాపచ్చ వేసుకుంటేనే గారు వచ్చింది. ఓ అంతేనా? ఎట్ట చేతిలో పెట్టుకొని వేసుకోవాలి. ఉప్పు మట్టికి మనం నూనె కాగినాక మనం వేస్తున్నాం అనుకుంటేనే ఉప్పు వేసుకోవాలి, అయితే జావ అయిపోద్ది. అంటే పొయ్యి మీద నూనె కాగినాక ఇంక ఉప్పు అప్పుడు కలిపేసుకొని వేసుకోవడమే. కరివేపాకు వేసుకున్నామండి. అంటే ఇంకా కరివేపాకు అలా వేసుకుంటే కొంచెం మంచిగా మంచిగా మీన్స్ స్మెల్ వెయ్యాలి. ఇదిగోండి కొంచెం జీలకర్ర, కరివేపాకు, జీలకర్ర, అల్లం మిక్సీ వేసుకొని మంచిగా కొంచెం అల్లం. సో అల్లం, కరివేపాకు అవి వేసుకోవడం వల్ల వాటికి టేస్ట్ వచ్చిందండి. ఇదిగోండి ఉప్పు సరిపాని వేసుకోవాలి, కలుపుకొని చూసుకొని చాలిపోతే తర్వాత వేసుకోవాలి. అలా వేసుకుంటున్నాం అనుకుంటే వేసుకోవాలి, లేకపోతే జావ అయింది. చూస్తే అర్థమవుతుంది. మనకు కావాలంటే చేతితో వేసుకుంటాం, లేదా టిష్యూ పేపర్ కానీ పెట్టుకున్నా వేసుకోవచ్చు. ఎరడాలకు రాగానే తీసేసుకుంటాము. హైలో కాకుండా అటు సిమ్లో మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకుంటే మనపా ఇలా వడలు వచ్చినప్పుడు తీసుకోవాలి. అట్లా హైలో హైలో కాకుండా సిమ్లో కాకుండా పెట్టుకుంటే, మీడియంలో పెట్టుకుంటే ఏంటంటే గారె బాగా కాలిద్ది, లోపల పిండిగా లేకుండా క్రంచీగా ఉండేది. ఇవ్వండి అలసందల వల్ల ఎప్పుడు మినపగాళ్ళు వాళ్ళలాగా వేసుకుంటున్నాక అలసందల వల్ల కూడా మంచిది, ఒంటికి కూడా ఆరోగ్యం అంట.
ఇలా మన చేత్తోనే చేసుకోవచ్చు, లేదా టిష్యూ పేపర్లోనే వేసుకోవాలని చేసుకోవచ్చు. మనకి తేలిగుంటే అట్ట. సైజు కూడా చిన్నదో పెద్ద మన తగ్గట్టు మనం చేసుకుంటానండి. నేను చిన్న బాండి పెట్టుకున్నాను కదా, అందుకని నేను చిన్న చిన్నవి చేసుకుంటున్నాను. ఒకటి అట్ట వచ్చిద్దిలేండి. మనం ఏం వాటర్లో పని చేసేవాళ్ళం కాదు, నీట్గా వస్తానికి. ఒకసారి అట్ట అయ్యిద్ది. ఇవి మన పులుసులో కూడా వేసుకోవచ్చండి. చిట్టిగారులే మనం ఉల్లిపాయ పులుసు చేసుకుంటాం కదా, దాంట్లో కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది. మన వడలు తిన్న చిట్టికాయ వాడ తిన్న ఫీలింగ్ ఉండిద్ది. ఇదివరకు అంతేనండి, చిట్టికాయలు తెచ్చుకొని ఉల్లిపాయ పులుసు చేసుకొని కోడిగుడ్లు వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉండేది కూర. ఇప్పుడు జనానికి గ్యాస్ స్టవ్లు వచ్చినాక ఆ కూరలు తింటే మానేసేసారు. చాలా అరుదుగా ఉంది. దాని బదులు ఈ అలసందలు వేసుకుంటే మనకి ఆ తినే ఫీలింగ్ కలిగిద్ది. ఎందుకంటే అలసందలు గ్యాస్కి అంత ఇబ్బంది పెట్టవు. ఇదిగోండి, ఒకసారి మళ్ళీ చెబుతున్నాను. దీంట్లోకి మనం మిక్సీ వేసుకునేటప్పుడు పచ్చిమిరకాయలు, పెద్దలపాయలు సన్నగా దొరుకుని పిండితో పాటు కచ్చాపచ్చగా నల్ల కొట్టుకోవాలి. ఈ పిండి కూడా కచ్చాపచ్చగా నల్ల కొట్టుకోవాలి. ఆ తర్వాత ఆ జీలకర్ర, అల్లము, ఉప్పు వేసుకొని కలబెట్టుకొని మనం ఇక ఇట్ట నూనె పెట్టుకుని నూనె కాల్చుకొని వడలు వేసుకోవాలి. ఎమ్మి అలసందల అరలు రెడీ అయినాయి. దీంట్లోకి చికెన్ కూర కానీ, మటన్ కూర కానీ, లేదా కారపొడి కానీ, చట్నీ కానీ, అల్లపు చట్నీ కానీ ఏదైనా వేసుకొని తినొచ్చండి. సూపర్గా ఉండిద్ది. మనం కోడిగుడ్డు పులుసు చేసుకుంటే ఆ పులుసులో కూడా ఈ వడలు వేసుకోవచ్చు. అయ్యండి, సండే పండే కదా, ఇవాళ మీ వంటకాలు ఏంటి? ఇవాళ మా అయితే ఇయ్యే. ఇవాళ కూర మాది కోడిగుడ్డు పులుసు చేసుకున్నాం. ఎటు వడలు చేస్తున్నాం కదా అని. చాలా అవుతుందండి చిట్టుగారులు వేసుకొని కోడిగుడ్డు పులుసు వేసుకొని తిని. ఇవాళ ఈ వడలు వేసుకొని తిన్నామని అనుకుంటున్నాం. వడలు రెడీ అయినాయి. ఇంక ఈ వడలు వేసుకుందాం ఉన్నాము. క్రంచీగా ఇవన్నీ సూటుగా క్రంచీగా ఉంది. ఎందుకండి నూనె కూడా అసలు పిలవట్లేదండి. అసలు మనం గాలంటే నూనె వచ్చిద్దా? నూనె కూడా పిలవట్లేదు. అంత క్రంచీగా ఉంది. ఓనే